మహారాజు వారి ఒక లవంగాపురి పట్టణంలో లవంగాపురి మహారాజు వారి ఒక నాడు జమల వల్ల ఎట్టి చూడ ఎట్టి మేడ పండు చూడ గౌడి మేడ మనకు మనకు మిద్దరు బంగారు మేడలున్నాయి. దాకా కల్లాలు ఉన్నాయి. ఢిల్లీ దాకా రాజ్యం ఉంది. ఆరావడ పట్టణం 12వ పదవి ఉన్నది. అడిగిన వారికి అంత దానం అడిగిన వారికి అంత దానం గోదానం భూదానం కన్నదానం వస్త్రదానం పంచుతున్నాడు. ఒళ్ళు చూసి వస్త్రదానం చెప్తున్నాడు. పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు. తనగల్ల భార్య ఒక అమ్మవారు లవణదేవి 7 వేళల కలి 7 వేళల 14 మంది అసలు పెట్టుకొని అన్నదానం వస్త్రదానం పంచుతున్నది. వాళ్ళు సతిమ్మ పురుషులు కలిసి కాపురం చేయంగా లేక లేక ఒక 1 కోటి నోముల్లో ఒక కొడుకును కనుక్కున్నారమ్మా. ఏనాడు ఒక కొడుకు లక్షపతి మహారాజు ఏనాడు కొడుకు లక్షపతి మహారాజు ఎత్తంగా పెద్దంగా ఎంతో పిల్లగాడు ఒక పెరిగి పెద్దవాడైతున్నాడు. 5 ఏళ్ల బాలుడికి వచ్చినప్పుడే గానాడు ఒక మన రాజుల వంశం దేవతలుగా నాదా ప్రాణేశ్వర మన కొడుకు రాజ్యమేలు దేశమేలు చదువు సాముక గుండు సాము గుత్త సాము 18 పురాణ భారత భాగవతం నేర్పన్నా అని ఆ కొడుకు లక్షపతి మహారాజు ఒక చదువు సాముక గుండు సాము 18 పురాణ భారత భాగవతం నేర్పిండ్రు. ఎంతో పిల్లగాడు పెరిగి పెద్దవాడైతుండే. ఆనాడు ఒక ఏనాడు కొడుకు లక్షపతి మహారాజుకు ఒక ఏనాడు అప్పటికిప్పటికైనా నాదా ప్రాణేశ్వర మన కొడుకు ఎలా పెరిగి పెద్దవాడిని అప్పటికిప్పటికైనా ఒక కళ్ళ కలియం కలిగే దాపారం వల్ల కొడుకులు వెరుగుంటేనేమో తండ్రికి బరం అంటారు. బిడ్డలు వెరుగుంటే తల్లికి బరం అంటారు. ఇలా మన కొడుకు అంటే 7 కడలే కొన్న పిల్లను చూసుకొచ్చి కాలుతో కళ్యాణం చేసి ఏలువాటి పూలు దింపన్నా అని ఆనాడు ఒక కొడుకు లక్షపతి మహారాజుకు ఒక 4 రాజ్యాలు నవకొండపురి తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగిండ్రు. ఆ కోడలు ఒక లక్ష్మమ్మదేవిని తీసుకొచ్చి ఆనాడు మాత్రం కాలుతో కళ్యాణం చేసి ఏలువాటి పూలు దింపి శివదేవి లగ్గం చేసిండ్రు. ఏనాడు రగరాజమ రాజ్యం ఏలుతున్నాడు. తన గల్ల భార్య ఒక లలనదేవి ఒక కొడుకు లక్షపతి మహారాజు కూడా లక్ష్మమ్మదేవిని యొక్క సేపట్టుకొని 7 మేడల్లా అన్నదాన వస్త్రదానం అందుతున్నారు. అట్లా కొన్ని రోజులు నా భర్తను వేడుకొని వేడుకుంటుందని చెప్పి ఆడవిల్ల లలనదేవి ఏమి లాభం అంతా భర్తను మించిన భాగ్యం లేదంటారు, మొగల్ని మించిన మోక్షం లేదంటారు. నా భర్తనే నాకు ప్రత్యక్ష దైవం అని చెప్పి ఆడవిల్ల లలనదేవి నా ప్రాణేశ్వరుని వేడుకొని వెదురుకుంటా
ఆడవిళ్ళకు 12 ఏళ్ళ దాకా పరమేశ్వరుడు పూజ కట్టాలి. 12 ఏళ్ళు దాటినాక చేసుకున్న భర్త సేవ చేయాలి. 76 గుణాలు దేని వల్ల మజ్జిగరా పంతుము వేసింది బంగారు గిన్నె దోమింది సిక్కుడు వేసింది సిరిగిన్నె దోమింది సకాలు 300 వంటకాలతోటి ఒకవేళ వచ్చినటువంటి ప్రాణేశ్వరునికి వడ్డనయ్యా వడ్డరా ఎనకట్ల పీటే రకాలు పెట్టింది ఆడవిల్లలో దేవిరా రామో రామ అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర అన్నము తింట ఉంటే ఏమంట ఉన్నది ఆడవిల్లలో దేవి మరి ఆడాది వచ్చేటిది 12 పండుగలు ఉన్నాయి నాదా ప్రాణేశ్వర 12 పండుగల్లో ఒకవేళ రాఖీల పుణ్యమొస్తున్నది ఎవరెవరి ఆడవిల్లలు ఒకవేళ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతారు కోడళ్ళు ఉంటే తల్లి గారింటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటి లోపల ఒక్క ఆడవిల్ల లేదాయే నా కొడుకు రాఖీ కట్టనీకి ఆడవిల్ల లేకపోయే నాదా ప్రాణేశ్వర ఆడవిల్ల లేని ఇల్లు అయ్యలా
ఏడాది మఠము నానా ప్రాణేశ్వర పిల్లలు లేని ఇల్లు పీర్ల కొట్టమంటారు. మనకు అడవిల్ల లేకపాయే ప్రాణనాథు, అడవిల్ల లేకపాయే నాదా ప్రాణేశ్వర అడవిల్లకి నిందల నిందా కొట్టి నిందంతా పెద్ద ఏదలేదు నాదా. నాదా ఒకవేళ నేను వరటి కొట్టు రాలనైతే పుట్టుకొట్టు రాలని కాకపోతే నా యొక్క గర్భవాసం వల్ల ఒక్క కొడుకు పుట్టింది కానీ నాకు అడవిల్ల సంతాన పరపడేదా. ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లే కాదు, ఒక్క దేవసం కాదంటున్నా. అప్పటికి ఇప్పటికైనా ఆడిలో లేని సాగు కనరాదు, తప్పుకొమ్ము లేని సప్పుడు ఏర్పడదంటున్నావా. ఊరాడు లేని ఇల్లు కూసుండ దోషం తర్వాత ఇల్లు దాట దోషం, ఒక ఆడిలో లేని ఇల్లు అణగ దోషం అంటారు. బామలన దేవి రాడే బాబా మన కొడుకు లక్షపతి మహారాజుడు కాడివిల్ల ఫలం ఇచ్చేది ఉండే ఎల్ల వంతు లేని ఫలము బామా ఎల్ల అంశ ఎల్ల బిడ్డ ఆడివిల్ల ఫలము కావాలంటావు బామా. ఎల్ల ఒకవేళ లోకం బలగాకులు నరం లేని నాలుగు నానా రకాలు మాట్లాడతారు. మన ఎత్తు కొడుకు ఉన్నాడు, కొడుకు లక్షపతి మహారాజు, కోడలు లక్ష్మమ్మ దేవి. ఒకవేళ మాత్రం మన కొడుకే కొడుకు అనుకుందాం, కోడలే ఒక బిడ్డ అనుకోని కాలం వల్ల గడుపుదాము. రామ రామ లోకం బలగా గురుబామ నరం లేని నాలుగు నానా రకాలు మాట్లాడతారు. ఈనాడు ఇలా మన కొడుకును చూసుకొని కోడలు చూసుకొని కాలం గడుపుదామంటాడు రగరాజు కలమంగపురి మహారాజే. కొడుకు కోడలను సంతాన బలం అంటే కన్నారు లోకం జనలోకి నవ్విపోతారు. లోకం బలగాకులు బాబా నరములు ఎన్నాళ్ళకి నానా రకాలు మాట్లాడతారు అంటున్నాడా. అయ్యో నానా ప్రాణేశ్వర మరి నరములే నాలుగే నానా తీరులు అంటున్నవయ్యా. ప్రాణేశ్వర కొడుకే కొడుకు కోడలే బిడ్డ అంటున్నావు. మరి ఒకవేళ కనుక అక్క వరాలు వచ్చిన అల్లుడు కొడుకు కాదయ్యా, కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదంటారు. మర్రైన బుర్రైనా తన సేన వండాలి, గావులు నిండాలి, గరిసెలు నిండాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి. ఒకవేళ గుడ్డైన గులాబైనా ఎడ్డోడు గాని గుడ్డోడు గాని తన కడుపు లోపల ముట్టాలి, ఎడ్డైన గుడ్డైన తన కడుపు లోపల ముట్టాలి. కళ్ళ మీద పడ్డ మురికి కావాలి, కట్టింది బట్ట కావాలి. మరి ఒకవేళ గప్పుడు మరి మాడ గడ్డి కుళ్ళగడ్డి ముద్దు పెడితేనే బుద్ధి తీరుతుంది అంటారు. అలా ఈ పిల్లలకు గాజులు పెడితే పైకాల సేటు నానా ఎంతసేపు చెప్పినా ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క కళ్ళు కళ్ళు కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు. తప్పకుండా వీళ్ళ సంతానము కావాలేను రామరాము కోటి వరాలు వచ్చినా అల్లుడు కొడుకు కాదు, అక్క వరాలు వచ్చినా కోడల్ని బిడ్డ కాదు రాదా. ఒకవేళ పరాయి పిల్లల గాజులు పెడితే పైకాల సేటు బ్రహ్మ సేటు అంటారు.
అభిషేకాల బిడ్డ ఆడవిల్ల పొలం కావాలన్నప్పుడే అప్పటికి ఇప్పటికైనా చెప్పంగా వినడంలో సడంగా చూడాలంటారు. సంతాన బలం వద్దంటే ఏ పుట్టల ఏ పామును ఏ గుళ్ళ ఏదే ఉండో ఏ భగవంతుడు మెచ్చకపోతే మన ఆడవిల్ల ఏ అంటున్నది. ఇయ్యల్లో ఒక ఏ ఆడవత ఇళ్ళ సొమ్మంత బండ్ల నింపాలి, బండికి 2 బారెట్ల కట్టాలి, తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకము. అయ్యయ్యో భామ అప్పటికి ఇప్పటికైనా విద్య గురువు బుద్ధి గురువు ఇట్లా పెళ్ళామె పెద్ద గురువు అంటారు. భార్యకు భర్తది ఏమంటారు, భర్తకు భార్యది ఏమంటారు. ఈ ఎల్ల మన ఎత్తు కొడుకు కోడలు అంటే ఒక మనకు సంతానం ఉండలేదు, ఒక నెత్తి మీద నిడసాడిపోలేదు, నా ఒళ్ళను కొనలేదు, మనకు సంతానం అడవలేదు అంటుంది. పొట్లతోటి గడ్డి గడ్డితోటి ఒట్లు, సతితోటి పతి పతితోటి సతి అంటారు. ఆ సతి కోరు పెట్టింది ఒక ఏనాడు భార్య లలనదేవి. లలనదేవి ఇక నీ బుద్ధింతలో తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు. ఆనాడు మాత్రం కొడుకు లక్షపతి మహారాజు దగ్గర పిలుచుకొని, కొడుక లక్షపతి మహారాజా ఇయ్యాల మేము కాశీ యాత్రలు తిరుపతి తీరంగా మానంది వెళ్ళిపోతాము. ఇది వారు దాకా ఇట్లా రాజ్యం వెళ్ళి అట్లా రాజ్యం వెళ్ళాలి, ప్రజలకు దానం మంచాలి, కంటి రెప్పసాటుగా ప్రజలు ఆదుకోవాలి. ఏలేటి రాజ్యము కొడుకు లక్షపతి మహారాజుకి అప్పగించిండు. కానీ 7 మెడల అమ్మవారి లలనదేవి ఆ కోడల లక్ష్మమ్మను పిలిచింది. కోడల లక్ష్మమ్మ దేవి ఇది వారు దాకా నేను ఇంత దానాలు ధర్మాలు అన్నదానం వస్త్రదానం మంచిందో, పొత్తేడు దానాలు మాపేడు దానాలు ఒళ్ళు చూసి వస్త్రదానం పొట్ట చూసి భోజనాలు పెట్టాలి. కోడలికేమో తలుపు తాళం అప్పగించిండ్రు, కొడుకు లక్షపతి మహారాజుకు ఒక రాజ్యం అప్పగించిండ్రు. ఆనాడు రగరాజు లవంగాపురి మహారాజు ఇళ్ళ సమ్మత బండ్లలో నింపుకున్నాడే. ఆ బండికి 2 భార్యలు కట్టుకొని ఒక ఈయన ఒక భార్యను బండ్లే కూర్చొని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి నా కొడుకుతోడు ఒక ఈయన ఆడవిల్ల పొలం తెచ్చుకోనని సత్య మహాపురుషులు ఎట్లా బయలుపోతున్నారు. బయలు వెళ్ళిండ్రు రయ్యా భార్య భర్తలైనా, బయలు వెళ్ళిండ్రు రయ్యా భార్య భర్తలైనా, కచ్చూరా బండ్ల వంటి కడపల్లూరు దొండాయి బండ్ల వంటి దూరనారు సోపదెందుకు రోరయ్యా మరుమించి మాట చెప్పని తల్లిదండ్రి మాట వినని కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట విని బండి కడితే నడవని ఎద్దు ఎందుకు రోరయ్యా బండి కడితే నడవని ఆడి విల్లను కంట చూడని వదిన ఎందుకు రోరయ్యా ఆడి విల్లను కంట చూడని గుడ్డి వండ్ల చేతికైనా అద్దం ఎందుకు రోరయ్యా గుడ్డి వండ్ల చేతికైనా వాళ్ళు ఎక్కరాని కొండలైనా ఎక్కిపోతారు ఎక్కరాని కొండలైనా దిగరాని కొండలైనా దిగిపోతారు దిగరాని కొండలైనా కాకి కావు మంటలేదు కారణ పడిలే పిట్ట మీద మంటలేదు పిరికి జంగల్లో కోరి పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి మన బాబులు మాట్లాడుతున్నాయి బాబాల దగ్గర బాధలు ఆడుతున్నాయి ముసలి దగ్గర ముచ్చాన్ని పెడుతున్నాయి కాకి కావు మండి కారణ పడి లోపల పిట్ట మీద మన పిరికి జంగల్లా హస్తానపడిలోకి వచ్చే వరకల్లా కోరు పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి మన దిన బాబులు మాట్లాడుతున్నాయి బావన దగ్గర బాధలు ఆడుతున్నాయి ముసలి దగ్గర ముచ్చట్లు పెడుతున్నాయి మీద మెట్టు గుర్తుంది కింద తరణి కాలుతున్నది
ప్రతి మాపుడుతులు ఒక బండికి 2 రెట్లు బారట్లా కట్టుకొని ఆ అద్దానపడిలోకి వచ్చినప్పుడే ఆనాడు ఒక తల్లి ఉన్నదేవి ఏమంట ఉన్నది అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర పచ్చని వృక్షాలు చూసి పందిరంట లోములోవాలి అల్లటి రాళ్లకు నెరడంట మొక్కాలి ఒకవేళ తెల్లటి రాళ్ళు చూసి దేవుడంట మొక్కాలి ఆదిదాకా పూజలు కట్టాలి నాదా ఆదిదాకా నోమాలే కాసిలా కైముద్ద కలపాలి ఢిల్లీ దాకా నోమాలి ఢిల్లీలా దివ్య స్తంభం ఎత్తాలి అడ్డం పడ్డ రాళ్ళకంట పూజలు కడుతున్నారు నిలబడ్డ రాళ్ళకి నిలువు పూజ కడుతున్నారే అచ్చడి వృక్షాల చూసి పందిరంట వేసి ఇదే పర్వతం అంట నోము వ్రతాలు వేసి భగవంతుని సేవలలో చెయ్యబట్టే చెయ్యబట్టరా హాసిదాకా నోమి కాసిలా కైముద్ద కలుపుతున్నారు ఢిల్లీ దాకా నోమి ఢిల్లీలా దివ్య స్తంభం ఎత్తి సంతాన బలమోడి కట్టడాయే అయ్యయ్యో ఓనాదా నా ప్రాణ బల్లాదా ముందు మీద మన్ను అయ్యా మనేవి రాతాలాయే ప్రాణేశ్వరామయ్యేమి రాతలాయే మనేవి పూజలాయే నాదా స్తంభమెత్తినము దేవుడు మెచ్చలేదు దేవుడు మెచ్చలేదు కొడుకు పుట్టిండు గాని బలగమెత్తి పాడబలకు అడవిల్ల సంతాన ఫలము లేదాయే ప్రాణేశ్వర అడవిల్ల లేని సాగు ఏర్పడదంటారయ్యా మన ముందు మీద మల్లవయ్యా మన ఏమి రాతలాయే నానా ప్రాణేశ్వర కలకల కలకలా కన్నీరు తీయవచ్చరా మఠమంటారు బాలం లేని ఇల్లు బాలంచ గుళ్ళంటారయ్య ప్రాణనాథ భర్త మీద పడ్డవి కంటికి కన్నీరు తీయబట్టరా నాయ్యా
అయ్యయ్యో భగవంతా కలకల అడవిలో ఏనాడు కన్నీరు వలపోస్తున్నది కలకల కలకల ఏనాడు ఒక తల్లి ఒక లలనదేవి వలపోతా ఉంటే ఒక ఏనాడు రాజుగల్ల రగరాజు ఏమిటే బాబా ఎల్ల వంతు లేని బలం ఓడి గట్టన్నట్టు ఒక ఏనాడు ఒక సంతాన బలం వద్దంటే ఒక ఏను వద్దనంగా వచ్చినము ఇంత దూరం తిరిగిన కానీ మాత్రం మనకు ఒక భగవంతుడి మీద సంతానం ఓడి కడతలేడు మన వంతున సంతాన బలం లేదేమో బాబా మన వెనుక మరి పోదాం అంటుండు రాజు రాజు దేవి అలా నాడవక మన కొడుకును కోడలు చూసుకొని కాలం గడుపుదామంటే ఆడివిల్ల పొలం అంటివి ఇంత దూరం వచ్చి ఇన్ని పూజలు చేసి నిన్ను సేవలు చేసినా గాని కాసి దాకా మేము కాసులే కైముద్ద కలిపినట్టు దాకా చేయటం ఎత్తినము పెంచుదాకను అవి పైన కాళ్ళు కడిగినము ఒక దేవుడు మెచ్చలేదు వరమోడి కట్టలేదు మన దేవుడు మెచ్చి మనకు సంతానం ఎత్తలేడు ఇక మన ముందున సంతాన ఫలము లేదు ఇక వెనక మరి పోదాం అంటుండు రాజునేమో అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర అరువగ వెళ్ళ వంతల ఉన్న వైకుంఠం అంటారు బంతల ఉన్న పోయనం అంటారయ్యా కలరాసిన రాధా ఓ దేవుడు రాసిన రాత కడిగినా తప్పబోదంటారు అరువగ వేళ్ళ రాధా ప్రాణేశ్వర మన వంతు గింతే కావచ్చు మన వంత సంతాన బలము అడవిళ్ళ సంతాన బలము లేదేమో వాళ్ళు వెనకాక మరలినారే రామరామ తెచ్చిన ధనద్రవ్య ముడిసిపాయే దాన ధర్మాలు చేసుకుంటూ ఒక వేళ్ళ ఎల్లి వస్తూ ఉంటే తెచ్చిన ధనం అయిపోయింది ధాన్యం అయిపోయింది వెనక మళ్ళీ ఎల్లి వస్తూ ఉంటే ప్రాణేశ్వర అక్కడ చూడబోతే ఊరు వేసిపోయింది పాట మీద ఉన్నాయి పాట పడ్డ గుళ్ళు కళ్ళ చూసి శివాలయాన్ని కళ్ళవాళ్ళు చూసింది రాధా ప్రాణేశ్వర గుడి లోపల మనం పూజ కట్టాలి మనకు ఒకవేళ దొరికితే పాడుపడ్డ గుడి లోపలే సంతాన ఫలము దొరకాలి లేకపోతే నా ప్రాణమే పోవాలి అయ్యయ్యో బామా లల్లదేవి ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు భగవంతుడు మెచ్చలేదు మనకు సంతానం మోడి కట్టలేదు ఇక్కడ మాత్రం ఒక పడవడ్డ గుళ్ళున్నాయి పడవడ్డ గుళ్ళు పాటికి దేవర దొరికితే గిన్నె సంతాన బలం దొరకదు లేకపోతే నా ప్రాణమన్న పోవాలని అంటున్నావు గుడి కాడికి వచ్చి ఈనాడు రావా లేరు ఏమిటి బామా లలనదేవి గుడి కాడ చూస్తే ఒక పిక్కల మండి పిట్టల మీ ఇక్కడ రాజుడి కాకుల మీ కొంతమంది ఒక కోతుల మీ ఉన్నది ఈ పడవడ్డ గుళ్ళల్ల బామా సంతానం దొరుకుతుందా బామా పడగొట్ట గుళ్ళల్లో మనకు సంతాన బలం దొరుకుతుందా ప్రాణేశ్వర ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉండడో ఏ గుడి లోపల ఏ దేవుడు ఉండడో వెళ్ళి పాడుపడ్డ గుళ్ళు పాటికి తెస్తే ఈ గుళ్ళనే మనకు సంతానం దొరకాలి
ముట్టుకుని నా ప్రాణం తీసుకుంటా ఈ గుళ్ళు శుద్ధి చేద్దామంటున్నది అడవిల్లా నల్లకొచ్చే వరకల్లా కాకలపి కడవల వంటి ఉన్నది పిక్కలపి పిక్కల వంటి ఉన్నది మరి చేతులే చెక్కపారలు వేయాలి గుళ్ళు శుద్ధి పట్టాలి గుళ్ళు శుద్ధి పడదాము నాదా వెంకరాజా రామో ఏనాడు ఒక సతి మా పురుషులైనా అటువంటి ఏనాడు ఒక పడవడ గుళ్ళు చూసిరమ్మా గుళ్ళు కళ్ళ చూసి ఏనాడు ఒక సతి మా పురుషులైనా ఇక్కడ మాత్రం ఏనాడు ఒక గుళ్ళు శుద్ధి పడదామని సతి మా పురుషులేవా రామ రామ గుళ్ళు శుద్ధి పడతాను రామ రామ అవి కాకులాది పియ్యనమ్మా కడవలాది మట్టిరేమో పిట్టలాది పియ్యరేమో పిక్కలాది మట్టిరేమో కోతులాది పియ్యనమ్మా కొత్త మట్టి ఉన్నాయేమో సాతిమ్మ పురుషులేమో చేతులు చెక్కబరం చేతులు ఏనాడు ఒక కట్టుకున్న బయట కొంగు తట్ట చేసి గుళ్ళు శుద్ధి ఏనాడు ఒక సత్యమ పురుషులు ఏనాడు శుద్ధి పడుతున్నారమ్మా గుడిలో పడానే ఏమి గెలుతున్నావేమో ముక్కు ముఖము లేనిదేమో రామ రామ ముద్దలింగం లేని నాది రామ రామ లింగాన్ని కళ్ళ చూస్తే రామ రామ శుద్ధి పట్టినప్పుడు ఏనాడు ఒక ముక్కు ఒక నేను ముద్దలింగం గేలిందమ్మా వాళ్ళు సాతిమ్మ వృద్ధులు చూడే అమ్మా ఏసుకున్న వారి ఏనాడు ఒక బారెడ కొంగు మాత్రం తట్ట చేసింది ఏనాడు ఒక గుళ్ళు శుద్ధి పట్టిండు గుళ్ళు శుద్ధి పట్టినప్పుడు ఏనాడు ఒక ముక్కు ముక్క లేని ముద్దలింగం చేలింది వాళ్ళు లింగాన్ని కళ్ళ చూసినారా లింగాన్ని కళ్ళ చూసి ఏనాడు ఒక పసుపు కుంకుమ పాలకాలి ఏనాడు తీసుకొచ్చిందో వాళ్ళు లింగమ్మను కావస్తాము రామ రామ లింగమ్మను కావస్తాము రామ రామ పాలకాలి తీసుకొచ్చి ఏనాడు ఒక లింగమ్మను వచ్చి ఏనాడు ఈ ప్రతి ఏమంట ఉన్నానమ్మా గంటకేడు పూజాలేమో గడిగేడు పూజాలేమో రామ రామ పూజలు కడతా ఉన్నారమ్మా రామ రామ గడిగేడు పూజలు గడిగేడు పూజలు ఏనాడు ఒక సత్యమ పురుషులు ఏనాడు పూజలు కడుతున్నారే సత్యమ పురుషులు గంటకేడు పూజలు గడిచేకేడు పూజలు చేసినా కానీ ఏనాడు ఒకదేడు మెచ్చి పొరమోడి కడతలేడు పరదేడు మెచ్చి పొరమోడి కడతలేడు ఒకవేళ భార్య భర్తలు ఏనాడు ఒకవేళ గుడి లింగం కాడ టెంకాయ కొట్టి అగరబత్తిని ముట్టించి దీపం నైవేద్యం లేపి గానా శంభో గానా శంభో గౌరీ పూజలు గానా గానా శంభో గౌరీ పూజలు గనా గనా శంభో గుడే మొక్కులవాడ రాజన్న గుడే మొక్కులవాడ రాజన్న
పూజలు కడుతుంటే ఒక దేడు మెత్తలేడు వరమోడి కడతలేడు అప్పుడు మాత్రం తల్లిరా తమలపాకులు తెచ్చి తమలపాకు మీద ఒక్క పెట్టి నిమ్మకాయ పెట్టి 7 సూదులు 7 దమరాలు పెట్టి కిందికి వేసి శ్రీపాదముల మీదకి వేసి పరమేశ్వరుడి పేరు మీద కాసు మీద కాశ హనుమంత కాశ కట్టి కిందికి వేసి శ్రీపాదముల మీదకి వేసి శివుని పేరు మీద ఘోరమైన తపసు పట్టబట్టి రమ్మా కన్నీరు వరదలై సాగుతున్నదమ్మా కన్నీరు కాలడై సాగి ఏనాడు ఒక చిన్న కన్నీరు శివరంధ్ర కూడా ఏనాడు పడుతున్నదో అప్పుడు మాత్రమే తల్లి దేవి ఏనాడు వరద పట్టుకోండి ఏనాడు ఒక లోకాల శంకరుడు ఏనాడు ఒక పరిపాలన చెప్తలేడమ్మా పోతుంది ఎండికొండ కైలాసముల లోకాల శంకర గంగమ్మ శరవణ గౌరమ్మ శంకర 66 పుట్ల శ్రీశ్రం చేత పట్టుకుని అయ్యే దంగమే మైసాత్య మాటలు ఓంకార జపం చేస్తున్నాడు తల్లి లలదేవి కన్నీరు దేవుడా ఎండికొండ కైలాసం వాళ్ళ మంద పట్టరా అన్నప్పుడు భగవంతుడు పరిపాలన చేస్తలేడు దర్శకుడు కన్నబిడ్డ అయితే పార్వతమ్మ రాగి పూసలు ఒక రంభ పార్వతి మంచన్న గిళ్ళల్లో పట్టే మనసం మీద ప్రవహించి ఉన్నది ఆ పండుగల్లో పార్వతమ్మది ఒక ఇరణ పరడంగు తొప్పన దోగిపోయింది ఆ పండుగల్లో పార్వతి ఒక దిక్కున లేసింది ఇక్కడక్కడ చూసేవరకల్లా షాట్ అంత తెప్పలేదు మొంటంత మగులు లేదు నేను లేని వర్షం కురిసింది గుడ్రాల పురుడు గుడ్రాల గోద కన్నీర గుడ్డు కన్నీర అచ్చగాని కన్నీర బిచ్చగాని కన్నీరా కింద వార సీమ దాకా మందు పోయే పక్షుగా ఎవరి కన్ను వెనక పార్వతమ్మ పంచన్నగిరి వదిలిపెట్టి లోకాల శంకరుని వేటికైనా రచ్చగూడు గల్లా బ్రహ్మదేవుడు ఉన్నాడు నా బోల శంకరుడు ఏనాడు ఉన్నాడు ఎవరే తమ్ముడా కుక్కమూతి కుక్కమూతి కాదు విష్ణుమూర్తి అనాలి విష్ణుమూర్తి అరే తమ్ముడా బ్రహ్మమూతి బ్రహ్మదేవుడా బండమూతిరా బ్రహ్మదేవుడు అయ్యయ్యో తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ ఒకవేళ మాత్రం ఇలా మన ఎండికొండ కైలాసం ఆడదు చర్వతి లేదు ఆడిది ఇట్లా వచ్చి ఇక్కడ మాత్రం ఆకు పెట్టినట్టు ఒక ఏనాడు ఆకి బొగ్గులేసినట్టు అయిపోతుంది మాత్రం ఒక ఏనాడు ఒక ఆడిది వచ్చి ఇక్కడ అడుగు పెడితే శివపురాణ శిస్తులు తమ్ముడా వచ్చే వాళ్ళు ఎవరన్నప్పుడే తమ్ముడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడైనా నా దంగమయ్యా వాళ్ళు మంది ఎవరు కాదు మా వదిన పార్వతమ్మ మా
పాలివాడ ఈ పంచకపురం వచ్చిన దొంగవాడు దుసుమాని ఎవడన్నా వచ్చరా కట్టుకొని పట్టుపచ్చమని లేక వచ్చరా పెట్టుకొని సొమ్ములు లేక వచ్చరా మా వదిన పార్వతమ్మ వస్తుంది అంటుండ్రు దేవుడేమో ఏనాడు ఒక మా వదిన పార్వతమ్మ వస్తుంది అలవుడు లోకాల శంకరుడు ఏమి ఎత్త ఉన్నాడే ఏమి ఆపదొచ్చి ఏం సంపత్తుని ఏనాడు ఒక ఎండికొండ కైలాసం దిగైనా లోకాల శంకరుడు ఎక్కడత్త ఉన్నాడా పార్వదేవి కట్టామేమో రామ రామ సొమ్ములు లేక రాలేదు నాదా అత్త వస్త్రం లేక రాలేదు తొడగ నీకు ఒకవేళ పెట్ట నీకు సొమ్ములు లేక రాలేదు అన్నము లేక నీ వద్దకి రాలేదు నాదా ఒకవేళ చెప్పుతా ఒక ముచ్చట శవనందు పెట్టు ఒకవేళ కనుక తూర్పు కొండలల్లా దిగ మెరుపు లేవు పడమటి కొండలల్లా పాల మెరుపు లేవు ఉత్తరాన ఉరుమలేదు నాదా ఇక దక్షిణాన మెరవలేదు నాదా ఉత్తరాన ఉరుమలేదు దక్షిణాన మెరవలేదు సాటంత తెప్పగాదు జగమెల్ల చెదరలేదు మరి ఒకవేళ కుండపోత వర్షం కురిసినట్టుగా నేను పంచాది గిళ్ళల్లో వండుకుంటున్నా పండుగకు తడిసిపోయినది అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర పంచల గిళ్ళలో వండుకొని ఉంటే నాదా దాటత తెప్పలేదు మంటత మొదలేదు మీరు లేని వర్షం కురిసి నా పరడకంగు తప్పనదల్లాడిన ఎవరి కన్నీరు ఉంది ఎచ్చగాని కన్నీరు బిచ్చగాని కన్నీరు రెండు గొడ్రాల కన్నీరు పురుడు గొడ్రాల కన్నీరు కోల కన్నీరు గొడ్డు కన్నీరు నాదా పరిపాలన చెయ్యమంటున్నావా బాబా ఓ బాబా పర్వతమ్మ రాలే బాబా శంకరుడు ఏమంటాడు బామా పార్వదేవి ఏనాడు ఒక అంచె వేసి నష్టంలో కాలు కన్నవారు చూసేటి వరకు అంజరములకు ఎవరు దిగుతున్నారా పార్వతమ్మ ఇడికి దగ్గర మాత్రం ఏనాడు ఒక లవంగాపురి పట్టం ఉన్నదమ్మా లవంగాపురి పట్టం ఏనాడు ఒక లవంగాపురి మహారాజు అనగల్ల భార్య ఏనాడు ఒక లలన దేవున్నది ఏనాడు ఒక కోత్రం ముద్రే కొడుకు ఉన్నాడు గాని బలగమెత్తి పడ బిడ్డ బాబా లేక బాబా అది వరస హౌస్ పట్టుకున్నారే బాబా కన్నీరు ఉన్నదే బాబా నాదా ప్రాణేశ్వర అన్నం ఉన్నోళ్ళకేమో పిల్లలు ఏమో పిల్లలు ఉన్నోళ్ళకు అన్నం ఇయ్యమో వాళ్ళ వద్దన ఒకవేళ సంతాన బలం ఉన్నదా లేదా వాళ్ళకు ఒక్క కొడుకు పుట్టిండు కానీ వాళ్ళ వంతన మరి బిడ్డ సంతాన బలం ఉన్నదా లేదా కొడుకు తోడ బిడ్డ ఫలం ఉన్నదా లేదా కాదంటే కైలాసం తీసుకురా లేకుండా వైకుంఠమా బలం చేస్తే సంతాన ఫలం ఓడిగట్టమంటున్నావు భగవంతులు లేని భక్తులు లేరు భక్తులతో భగవంతుడు భక్తులమ్మా వాళ్ళు ఇంట్లో అక్కడ మరణమైన
బాబా ఏనాడు ఒక వాళ్ళు మాత్రం మనకు ఉడికాడికి వచ్చేటోళ్ళు ఉండరు కాల్చాకరు వత్తిలు గారు వాళ్ళు అంటున్నావా బాబా ఏనాడు ఒక లోకాల శంకరుడైనా బాబా ఇప్పుడే పోయి వాళ్ళకి సంతాన బలం ఒడిగట్టి వస్తా గుళ్ళ వల్ల ప్రాణం వెళ్ళిపోతే నీ పుట్టు శివలింగాన్ని పులిగట్ట వారు ఉండరు భక్తునికి భగవంతుడు బాంచపని చేయాలి వాళ్ళకి సంతానం ఇవ్వయ్యా తప్పకుండా వాళ్ళకి సంతాన ఫలం ఓడిగట్టు ఓడిగట్టకపోతే ఒకవేళ నాదా ప్రాణేశ్వర వాళ్ళ వద్దన సంతాన ఫలం ఉంటే వాళ్ళకి ఓడిగట్టు లేకపోతే బలం చేస్తే కైలాసం తీసుకురా లేదంటే వైకుంఠ బొమ్మ ఒకవేళ కాదని బలం చేసి సంతాన ఫలం ఓడిగట్టిరా తప్పకుండా వాళ్ళకి సంతానం అయితే తప్పకుండా వాళ్ళకి సంతాన ఫలం ఇస్తే ఏది నా నందికి మేతెత్తావు నాదన్న పాలు పోస్తా నల్లికి మేతలేస్తా పంచకోటి లింగాల పాదపూజ కట్టి నీ పాదపూజ చేస్తా వాళ్ళకి సంతాన ఫలం ఇయ్యలేదంటే మనకు భార్య భర్తలమే కాదు ఆలు మొగలమే కాదు నీకు అన్నం కూడా పెట్టా అన్ని పెట్టవు అన్నప్పుడు ఏనాడు ఒక లోకాల శంకరుడై పార్వతమ్మ నీ మాట నా మాట నా మాట నీ మాట బాబా ఈ రూపాన్ని ఇట్లా వదిలండి ఏనాడు ఒక నా పట్టిన పాదం మొదలు అన్నాడు పిల్ల రుద్రాక్ష చేసుకుని మా పిల్ల జల్లుగా వేసుకొని అనుగోల కట్టి చేత పట్టుకున్నాడు ఎడమ సంఖకి ఎండి జోలు వేసుకున్నాడు కుడి సంఖ పొడి జోలు వేసుకొని లోక సంఘమయ్యా ఎట్ల పోతా ఉన్నా రామ 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 సిరిపాదాలు వీధికి పెట్టింది ఘోరమైన ఏనాడు ఒక తౌసు పట్టుకొని ఏనాడు ఉన్నదో అప్పటికిప్పటికని ఏనాడు ఒక నిద్రమైన మనుషులు లేకపోతుంటారు ఆడవిల్ల తౌసు పడితే సౌసు భిన్న చెయ్యొద్దండి భిన్న చేయనంటుండు లోక సంగమయ్యా ఏనాడు ఒక తౌసు భిన్నం చెయ్యన్నా అని ఏం పాట మొదలు పెడుతుండు శివసంగమయ్యా ఇద్దరు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట అన్నదమ్ములాట అన్నదమ్ములాట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట ఇద్దరు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట ఇద్దరు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వాళ్ళ మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట
బాయి తోడకూడదమ్మా ఇల్లుకు పనికి రాదమ్మా ఉల్ల పిల్లలు ఉల్లయ్యము అందకూడదమ్మా జనులు అందకూడదమ్మా అల్లుడికి ఎత్తిన అప్పు ఇంకా తిరిగి రాదమ్మా మళ్ళా అడగా రాదమ్మా గంట కొట్టిన ఓ శంకు వడ్డీ ఏనాడు ఒక లోక సంగమయ్యా తల్లి రానదేవి శంకు తప్పుడు వెళ్ళది గంట తప్పుడు ఏనాడు వెళ్ళదా భంగమైపోయినది గంటనాదం వచ్చి గర్భాన పడ్డది శంకునాదం వచ్చి చెవిలోపల పడ్డది ఎక్కడికి వెళ్ళో సంగమయ్య వచ్చినట్టు ఉండని తపసు భంగం చేసిందే తపసు పిల్ల వేసుకొని ఒక వేళ గుళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళా వచ్చినది ఏ పల్లె ఉన్నది నా తవసు బిన్నం చేసి అన్నాడు ఒక కనకన గంట కొట్టి ఓ శంకు పట్టిన అంటున్నావు వింటావు 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 మేము సంగమల్ల ఉన్నదే బిడ్డ అయ్యో బిడ్డ భక్తురాల సంగమానికి ఒక్క ఊరు లేదు కొంగకొక్క చెరువు లేదు బిడ్డ భక్తురాల నా ఊరు అడుగుతున్నాము నా పల్లె అడుగుతున్నాము నీది మాత్రం ఏ ఊరు ఉంది ఏ పల్లె ఉన్నది చెప్పరాదు రామ రామ చెప్పరాదు రామ రామ రామమ్మ కల్ల బిడ్డ రామ రామ రామమ్మ కల్ల బిడ్డ రామ రామ ఊరు పేరు చెప్పరాదు రామ రామ పల్లె పేరు చెప్పరాదు రామ రామ పల్లె పేరు చెప్పరాదు రామ రామ భక్తురాలు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకు కొరకొచ్చి ఘోరమైన వలస పట్టుకున్నావు బిడ్డ మేము సంగమంలో ఉన్నాము బిడ్డ కొంగకొక్క చెరువు లేదు సంగమానికి ఒక ఊరు లేదు బిడ్డ ఈ వచ్చిన ఆపద వచ్చిన కష్టమేందో నాతో ఒకటి చెప్పమంటున్నారా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకు కొరకు వచ్చినావు ఏ ఊరు కౌసు పట్టుకున్నావు వచ్చిన కష్టం చెప్తే ఆసేటోనివా తీర్చేటోనివా అయ్యయ్యో బిడ్డ భక్తురాల ధనం ఉంటేనేమో దాచుకోవన్నట ఆపదొత్తనా నువ్వు చెప్పుకోవన్నట ఏం ఆపద వచ్చింది ఏం కష్టం వచ్చినా నువ్వు చెప్పుకుంటే ఆత్మీయులు రాస్తారు తెచ్చి అంటే తెలుస్తారు అయ్యా సంగమయ్యా కనుక నాకొచ్చిన కష్టము నీకు చెప్పమంటవా లవంగాపురి పట్టము నా భర్త ఒకవేళ లవంగమా రాజు మా పేరు లంగనదేవి మా గర్భవాసం అందు గోత్రము కొని ఒక కొడుకు పుట్టిండు వేసము కొడలు లక్ష్మమ్మ ఒకవేళ నా గర్భవాసం అందులో ఒక ఆడపిల్ల సంతాన బలము లేదయ్యా మరి ఒకవేళ కనుక ఆడపిల్ల లేని సాము రామరాజు అంటారు నా గర్భవాసం అందు ఆడపిల్ల సంతాన బలము లేక గుడి లోపల తమ సల్లబట్టిరాము సంగమయ్యో సంగమయ్యా
వరదోసు పట్టుకున్నట్టున్నావు ఆడి వీళ్ళ కావన్నది ఏనాడు ఒక వరదోసు పట్టినవమ్మా అప్పుడు మాత్రం ఏనాడు ఒక చక్కని సంగమై ఏమంట ఉన్నాడు అమ్మ కళ్ళ బిడ్డ రామరావు కాదు మర్రిపోయే రామరామ కళ్ళ బిడ్డ వంతులేని పావమ్మ కష్టాలు వద్దు మనసులే కూరవోకే బిడ్డ భక్తుల వచ్చిన గొప్పలు పట్టుకొని ఏనాడు ఒక ఎనక మరిపో బిడ్డ కొడుకే ఏనాడు ఒక కొడుకు అనుకో కోడలు ఏనాడు ఒక బిడ్డ అనుకో బిడ్డ నువ్వు ఏనాడు ఒక వాళ్ళని మాత్రం కొడుకు కోడలు చూసుకొని ఏనాడు కాలం వెళ్ళ గడుపుకో అమ్మా అయ్యయ్యో బిడ్డ భక్తురాలా కొడుకును చూసుకొని కోడలు చూసుకొని ఏనాడు ఒక కాలం వెళ్ళ గడుపుకోగాని ఆడపిల్ల పొలం అంటేనే బిడ్డ కష్టాలు వస్తాయే బిడ్డ గురుదేవరా బిడ్డతోటి ఒకవేళ కోటి బాధలైన పడతా మరి ఒకవేళ కొడుకుతోటి కోటి బాధలైన పడతా బిడ్డతోటి ఎన్ని బాధలైన పడతా గాని నాకు వాడి వెళ్ళ సంతోడి గట్టరాదు తప్పకుండా కావాలని ఏనాడు అడిగినప్పుడు ఈ చక్కని సంగమై ఏనాడు అంటున్నాడు వచ్చిన గవ్వలు పట్టుకొని వెనుక మరి పోండి ఎన్ని కష్టాలైనా పడతాయి ఎన్ని బాధలైనా పడతాయి అడవి పొలం కావాలన్నప్పుడే చక్కని సంగమయ్యారా అయ్యా మరి ఏమంటా ఉన్నాడే అమ్మో భక్తుల కన్న మాటల వద్ద మాటలని ఏనాడు ఒక మరల సాక్షిగా తల్లి కావదేడు సాక్షి కల్పరు సాక్షి అన్నమాట తప్పనాని రామరామ సాక్షి మనల సాక్షి మాణిక్యాల సాక్షి తల్లి కామదేవ సాక్షి సాక్షిగా ఆడిన మాట తప్ప తప్పకుండా నాకు దండాల మోడి కట్టవయ్యా ఆడిన మాట తప్పదాన్ని కాదు అవసరమానదాన్ని కాదు అబ్జం ఏనాడు చేసిందో అప్పుడు పళ్ళు తెరిచి దంగమయ్యా దంగవా మరి పక్క పక్క నవ్వుతున్నాడే దంగవా భక్తులు ఏనాడు ఒక బెస్తవాని వల్ల చాప ఎక్కినట్టు ఎక్కిన సిక్కముల్లో పిట్టోలు ఎక్కిపోయినామమ్మా ఏనాడు ఒక పళ్ళు తెరిచి దంగమయ్య పక్క పక్క నవ్వకుండా ఏమంటా ఉన్నాడు బిడ్డ స్వామి దంగ
దేవయ్య తప్పకుండా సంతాన బలం ఏమంటారు బిడ్డా భక్తురాలా మరి ఏం పడుతున్నావు అమ్మా ఏం పడతానయ్యా నేను దోషిన పట్టిన సంగమయ్యా దోషులు పట్టినా దోషిట్ల బలం ఏమంటారు దోషిట్లతో దొరికిపోతుంది అమ్మా దొరికిపోతుందా దొరికిపోతుంది నేను కొంగు పట్టిన సంగమయ్యా కొంగులెత్తే నీకు నాకు కొంటిరకం అవుతుంది అవును స్వామి నేను ఓడి పట్టిన సంగమయ్యా వాళ్ళెత్తే ఒలికిపోతుందమ్మా అంటే ఒలికిపోతుందా ఒలికిపోతుంది మరి ఇంకెట్లి నేను సింగులు దాపిన సంగమయ్యా అయ్యో సింగుల్ ఎత్తే ఇచ్చిపోతుందమ్మా అంటే సింగుల్ ఎత్తే ఇచ్చిపోతుంది మరి ఇంకెట్లి ఇస్తామయ్యాడు ఓ దొరసాని ఈ సంఘం కూడా ఎక్కడికే ఏడు ఇవ్వమంటాడు ఇయ్య అంటుండు మరి ఇంకెట్లి ఇస్తుందా సింగుల్ ఎత్తి ఇచ్చిపోతుందని అంటున్నావు భక్తుడు ఏనాడు ఒక తూర్పు మొగ వేయాలి రెండు కాళ్ళు ఒక పెట్టాలి రెండు హస్తాల కిందికి ఇవ్వాలి కాకిలో ఉన్నాము కళ్ళు ముయ్యాల పిట్ట పిల్ల వర్రం నోరు తెరవాలి కాకి కన్ను వేయాలి పిట్టోళ్ళు నోరు అట్లా అయితే అంగిట్లా ఒకవేళ కనుక మీ సంఘాల నంబరాదు దేశ దేశాలు విరిగేటి దేవ సంఘాలు రాజరాజ్యాలు విరిగేటి రంకు సంఘాలు మీరు సంఘాల నంబరాదు మీ సంఘాలు ఒక్కడానికి నంబరాదు మాటకి మంది పెట్టి మలుపుకపోతారు అరకాలకు మంది పెట్టి ఆకట్టుకపోతారు ఫలం ఎట్లుంటుందో కళ్ళతోటి చూస్తా మాకు తినటాన్ని తిండి లేదు మాకు మునిపడాలి మాకు ఇష్టపరం కాదేమో ఒకవేళ కడుపుకు ఒకవేళ కంటికి ఇంపు కాని ఫలము కడుపుకే ఇంపు అవుతుంది ఏనాడు ఒక నువ్వు మాత్రం కన్నతో చూస్తే సంగమ దేవస్థాన్ని నాకు మాత్రం ఏనాడు ఒక పలవీమని ఏనాడు అంటున్నావు బిడ్డ భక్తురాలు ఏనాడు ఒక తేలికే కొండి అందు విషము పాముకేమో పండి అందు విషము నల్లకు నిలువెల్ల విషం ఉంటుంది బిడ్డ కన్న చూపే ఫలం కాదు ముట్టుకుంటే అది మురిగిపోతుంది పట్టుకుంటే పాడైపోతుంది కళ్ళకింపు గాని కడుపుకెట్లు ఇంపు అయితే ఎత్త తినాలి ఎత్త తినాలి లేదమ్మా అది గింతనే ఉందో గింతనే ఉందో గింతనే ఉందో చేసిపోతాడు కానీ ఏం ఏం పోతా ఈడకపోతే ఇంకా పొంగ పొంగ నాకు మత్తుకున్నాయి సంఘాలు నమ్మొద్దు నమ్మొద్దు అసలే వాడెట్టుంటాడంటే నా అసలు వాళ్ళ దగ్గర పడగొట్టుకొని పొద్దుగాలకి పారస్త పోయి 2 మంకాలు నింపుకుంటాడు 10 రుద్రాక్ష పేరు లేక పారస్త పోయి మంగకాయలు నింపుకొని మెడలో దండ గుచ్చుకొని వేసుకుంటాడు ఇక పొద్దుగాలేసి ఎక్కడో ఎక్కడికి పోయింది ఇప్పుడు ఏం చెప్తారు పత్తలేరు ఇంత తమడలు దింపరా పోతారు ఎక్కడో ఎక్కడ పోయినా కిసోంటలు కొంతమంది బిల్లు శాతం కూడా పెట్టుకొని కూర్చుండు అంత ఎక్కడో ఎక్కడ పోయినా 11 కొత్తగా వాడు క్రికెటోడు ఎట్లతో ఎరికేనా ఏమంటాడు చెయ్యి చూస్త చెట్టు కడతా తెల్లరా నారాయణ రావు చెయ్యి చూస్త చెట్టు కడతా తెల్లరా
చేయి తీసి మన చేతిలో పెడతారు వాడు 10 ఒక్కటి నిజం చెప్తాడు అవును నిజమో అనుకున్నది నిజమే ఈ మాట కూడా నిజమే అని చెప్పి వాడు అవ్వగారిచ్చిన 500 పర్లకి ఇది మన చేతిలో పెట్టడం మళ్ళీ ఇష్టపడ పుల్లే కనబడితే పట్టుకుని లేదమ్మా నేను అటువంటి వాళ్ళని కాదు ఈ మాట ఇస్తా లేకపోతే పొమ్మాట పోదా అంతేనా అయ్యా జర ఓకయ్యా ఏయ్, ఓకే ఓకే కాదు కరువై అనుకున్నావా? సంతాన ఫలం ఇచ్చిపో తప్పకుండా ఏనాడు ఒక బిడ్డ భక్తురాలా తప్పకుండా అయితే సంతాన ఫలం ఇస్తా లేకపోతే పొమ్మంటే పోతా సరే పర్వాలేదు సంగమా నువ్వు చెప్పిన ప్రకారంగానే నిలబడతానని చెప్పి ఒకవేళ తనవిడి తాను చేసినాదే పిసిమిని భారతీయ రేఖముని రాముని భారతీయ 2 వస్తాలు కిందికి జార విడిసి 2 ప్రాణాలు ఒక దగ్గర పెట్టి ఒకవేళ నైనములనగా లేత్రం 2 కళ్ళు మూసింది బిడ్డ పిల్ల మాదిరిగా అంగం వల్ల తిరగబట్టే అడవిల్ల అటువంటి ఏనాడు ఒక 7 సంకల్పాలు పెట్టినమ్మా సంకల్పం పెట్టి ఏనాడు ఒక యాపకాంత లింగా దీచుడు ఏనాడు ఒక అడవిలో వెంకటమంది ఏనాడు చేసిండో సంతాన బలం ఎంత తీయగున్నది ఎంత మధురం ఉన్నది పోత మామిడి పండు కంటే పొడగుండు తేనె కంటే అయ్యా మధురాది ఎంత తీయగున్నదయ్య కొన్నిటి పనులు కావమ్మా కొంటే నవ్వుతలేవమ్మా అమ్మడి పనులు కావమ్మా అమ్మకి నవ్వుతలేవమ్మా గంటలు తెలుపము దంగమా శంకులు తెలుపము దంగమయ్యా గంటలు శంకులు దులుపయ్యా కొనేటి కాదు అమ్మేటి కాదు గంటలు దులిపినలేవు శంకులు దులిపినలేవు గుమ్ములు దులిపినలేవు లేవా లేవు లేవు దంగమయ్యా దాని తొక్కున్నీయా దంగమయ్యా తీసో బట్టలు ఒక్కరు ఏది లేదమ్మా నా దగ్గర లేదా లేదు ఉన్నదే ఒక్కటి అది కొరకే కాపాడుకుంటూ వచ్చిన బిడ్డ భక్తురాలా లేక లేక నీ కొడుకుతోడు అంశగల్ల బిడ్డ అడవిలో పొలం ఏనాడు ఓడి కట్టిండో ఆ ఏనాడు బిడ్డ పొలం ఓడి కట్టినప్పుడే బిడ్డ భక్తురాల గుళ్ళకే మొత్తుందల్లడే ఆ గుళ్ళకే మరి చూసినప్పుడు భక్తురం అన్నిటి దగ్గర మెరిసిన లోకాల శంకరుడు ఎండి కొండ కైలాసం వెళ్ళిపోయిండు ఆ తల్లి దేవి గుళ్ళకే చూసి మళ్ళా మరి చూసి వరకు మా తోన మాయమైపోయిండు కళ్ళకి కనబడతలేడు సంగమయ్యా ప్రాణేశ్వర ఇక మనం వచ్చిన దానికైతే మన కొడుకు తోడ అడవిలో ఫలము దొరికింది తెచ్చిన ఒక ఎండి బంగారం అంతా గుడి కాడ వంచి పెట్టమన్నారు అప్పుడు ఒక ఏనాడు సత్యమాపుడు తెచ్చిన ఎండి బంగారం అంతా గుడి కాడ వంచి పెట్టిండ్రు అప్పుడు ఒక ఏనాడు సత్యమాపుడు అదే బండికి 2 భార్యలు కట్టుకున్నారే అరణల మాధ్యమైన రాజ్యమైన దేశమైన వెళ్ళిపోదామా అని రామ ఓ రామ అయ్యో దేవు రామ రామ ఓ రామ అయ్యో దేవు రామ ఇద్దరుగా దంపతులు ఎక్కడొస్తా ఉన్నారు చిన్నంగా మెల్లంగా జాడికొస్తా ఉన్నారు లవంగపూరి పట్నాము పళ్ళు వస్తా ఉన్నారు పన్నెండావిడ పట్నాము పారి వస్తా ఉన్నారు నాయనూరి భేడాము నల్లెట్లా కురువాడి ఏ పలాది భీమారము ఎరగంట చక్రామ ధాడుకుడ వేలవంగా పరివర్తం ఏర వచ్చినారే లవంగా
వచ్చి కావేరి కావేరి కట్టెల పోయింది నీలవేణి నిలవేది కావేరి కట్టలేవేది ఇంకోటి ఏం చెప్తుంది ఇంకోటి ఏం చెప్తుంది అంటావు పొద్దుగా లేచి ఆ పని చేసి అగ్నిస్నానం చేసి పైల పూడి తీసి మంది కొంపల మీద వస్తున్న బాంచాలి రేపు ఏం చెప్తున్నా సాగు పై పట్టుడే తెల్లారంగానే అంతే మంది కొంపల మీద వస్తుంటారా మంది కొంపల మీద వస్తూ ఆయన కేసీఆర్ వాడు మన్ను పోతే ఇంకా మంది కొంపల మీద అయితే మంది కొంపల మీద వస్తా ఊకుంటారే ముండా మంది ఇల్లు కాలే అంటావు ఇల్లు కాలకుండా కేసీఆర్ ఇల్లు మీద వస్తున్న బాంచాను పోయంగా వాడు కూడా వాయ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయావా వాడెందుకు వస్తా వాడు కావాలని ఎలా వచ్చిందా అయ్యయ్యో దాని బిడ్డలారా దురసాని రగరాజు ఏనాడు వెళ్ళి వచ్చిందో 6 నెలల మాధ్యమాయ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి కాశీ యాత్రలు తిరుపతి శ్రీరంగ మోనాన్ని మనం తిరిగి వచ్చిండ్రు మనం సింహతోటి ఉత్కాలు చేతని వాళ్ళు కైవాతి తీసుకొని వేడుకొని వెదురుకొని 7 మెడలు నింపుకుందామా అని 7 దాశం ఎంత పోతా ఉన్నారా నిలో నీరంచు అపాదాని సోగే నిలో నీరంచు అపాదాని సోగే హల్లుడు చెండాలి ఇళ్ళకి వాడు ముగ్గు చూసిండు హల్లుడు చెండాని అద్దకి లాస్తికను చెప్తే ఏమైంది తినలేదేమో వాడు అంతకేమి లేదా అని లొల్లే చేసిండు హల్లుడు చెండాని 20 రూపాయలు పట్టుకొని ఈదుల్లా కళ్ళు తెస్తే ఏమైంది తాగలేదేమో పుల్లగుందో సప్పగుందో వాడు తీసుకోలేదా అని కేసే పెట్టిండు కేసు పెట్టిందా అని పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైందో కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు అల్లుడు వచ్చిందా అని అరిసెలంట చేసి పెడితే ఏమైంది అరిసెలే నల్లుడు అత్తకు మరిగిండు దాసికాంతలైనా కాసుబావ తోటలోకి వచ్చి వేడుకొని వెదరకుంటామన్నదే చెప్పుతోటి ఉత్కాల చేతని మళ్ళీ అయ్యవారికి ఎత్తి తులసాని దగ్గర అందరూ 2 ప్రాదాలు కడిగిండు వెనకడి కాలాల నోట్లకొక్కరు కాశీ పోతే కాశీ పోయిన మనిషి కాళ్ళు మొక్కుదురాట ఇలా కాశీ ఉండడం లేరు కాళ్ళు మొక్కటోళ్ళు లేరు తులసాని దగ్గర ఒక 2 ప్రాదాలు కడిగి ఒక ఏనాడు ఒక వేడుకొని బెదురుకొని అది 7 మెడలు ఎప్పుడైతే నింపుతున్నారో మెడల ముంగడికి వచ్చినప్పుడే ఏనాడు దాసబిడ్డ ధర్మకాంత అమ్మ తొరసాని దొరసాని కూడా తోలునోరైతే పోతుంది కట్టనోరైతే కట్టుకోవచ్చు వెంకటేశం అని ఇన్నాడు పొద్దుగాడు వారు చెప్పిస్తా అంటే ఎక్కుతాడు బాధ్యత అనుకోని అమ్మ దొరసాని ఈడికైనా నువ్వు 6 నెలలు అవును ఈ రాజ్యం వదిలిపెట్టినావు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినావు జర సంతాన బలం తీసుకొని వచ్చినావు మంచి గడియలు ఉంటే సరే జర కుడికాల ముందుగా కడపలో పడి పెట్టమ్మా
కుడికాలు ఎడమకాలకి ఏం తేడా ఉంటది? కుడికాలుకు ఎడమకాలకి ఏం తేడా ఉన్నది? రెండు కాళ్ళు ఏ కాలు ముంగట పెడితే దొరసాని అసలు దాసుదా నీకు ఎట్లా కనబడుతుంది ముడా? దొరసాన్ని నువ్వు దొరసాని మీద కుడికాలు దొరసాన్ని పట్టుకునే పట్టు చీర కట్టుకున్నాను పాటు సీర కట్టుకుంటే నువ్వు గట్ల పడుతుంది కుడికాలు ఇది అయినా కాలేనా ఏదైనా కాలికి ఏముంటది ఎడమ కాలికి ఏముంటది అంటే ఇద్దరు జాగలు 7 రకాలు ఉంటుంది భూమి ఎట్లుంటుందో అది. ఎంత ఉంటుందంటే ఒక పోరేసిన గడియ కావాలి బోరేసిన కడియ మంచిది అయితే సరళ నీళ్ళ ఒట్టు పడతాయి, పంట పండుతుంది, సావుకారు బతారు, మనం ఈ బతాం. ఇండ్లకు సంగపల్లిలో ఒక్కటేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది పడే నీళ్ళు అంతే మరి ఒక కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఒక గంట మూడు కుళ్ళు బర్రెం తెచ్చిన గడియ కూడా కావాలి బర్రెం తెచ్చిన కడియ మంచిది అయితే సరళ పొలం పట్టిస్తుంది, కేంద్రాలు మొత్తం ఇంటెన్కల్లో మొత్తం, ఇంటి ముంగటల్లో మొత్తం, పక్క పంటల్లో మొత్తం, కసంటి భారత వదిన కూడా పొద్దుగాల వస్తే ఛాయ్ ఇవ్వమంటే వస్తాం. బర్రె తెచ్చిన గడియ మంచిది అయితే ఇంటి కొత్త కోడలు పిల్ల వచ్చిన గడియ కూడా కావాలి కోడలు పిల్ల వచ్చిన గడియ మంచిది అయితే ఓ సంవత్సరం ఏమో అడుగు పడుతుంది, ఓ సంవత్సరం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు అట్లా. కొత్త చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావాలన్నట ఏం పుట్టిందే 3 రోజులైనా కొట్టక 3 రోజులు అన్ని కొట్టక చెప్పులకేం గడియ పాడు పడుతుంది. ఇవాళ రేపు ఒక్కొక్కరికి 3 జతలు ఉన్నాయి. చెప్పులకేం గడియ అంటే చెప్పదా గిరిజరా చెప్పు. చెప్పులకేం గడియ పాడైందో అంటే ఈ కృష్ణపురం ఉన్నారు మల్లన్న సాగరం అనే కృష్ణపురం వచ్చినాక పక్కపాటు పద్మక్క మడమెత్తున చెప్పులు తెచ్చుకున్నారు బుధారం అంగడి బుధారం అంగడి పోయి మడమేల మడల కింద ఇంటి తుండేసాడు అదేంటి అయితే ఇక పక్కపాటు పద్మక్క మడమెత్తున చెప్పులు తెచ్చుకున్నా చెప్పి మా ఐలో నష్టం చేసేసారు ఇంటికి రక్క నేను తెచ్చుకున్నాను ఏమైంది మా బిడ్డవాయ్ అయితే ఇక పద్మక్కకే ఉన్నాయి పైసలు నాకులేవా నేను 2 ఏ 10-20 నాకు 2 వస్తాయి బుధారం అంగడి పోతాను ఏమైందట ఇంటికి రక్క ఈ పక్కపడి పద్మక్క చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయిందట చెప్పులు తొడుగుడు తొడిగి ట్రైనింగ్ అయిపోయి ఇంటికి రక్క ఎప్పుడు పేరగాని చెప్పులు తొడుగు పాడైంది పట్టుకరం ఇక నిన్నట అసలు ముసురు పెడితే కిషోడు రోడ్డు పడిపోతే తట్టరం పుట్టు నడుచుడు నాడిపుల దాకా బురద కొట్టుడు ఈ రకకేవరకు ఆ చెప్పుల సంగతి ఇక పద్మక్క లెక్క నేను దొరుకుని తిరుగుతా చెప్పా ఇంటాను కిరక్క ఆయన బుధారం అంగడి పోయిందట హాయిగా పోతే 300 10 వస్తాయి సామాన్లతో పోయిన వస్తాయి అనుకుంది సహాయ ఆటోలు ఎక్కిపోవడా ఇప్పుడు బుధారం నాడు పోయింది పొద్దు తెచ్చుకొని తెల్లదారు నిద్ర పడతా పట్టుకో ఇక ఎప్పుడు నడుపుకున్నావు ఇప్పుడు తోడు కాలేదు కారకర్లకి ఎత్తవాలి పొద్దుగాల మీడియా గంప తీసుకున్నాను అదే మనసులో పడిపోయి ఆయన మా అప్పులు నాటికెళ్ళి వేసింది వేస్తారన్నాడు లేసే ఇప్పుడు ఆ సాయంత్రాలుడా ఏమైనా పెండ తెచ్చుడా ఇటాటానా 5 తోటి పట్ల 7 గంటల బిల్లులు కట్టలు కట్టే ఇక చెప్పుల మీద ఉంది మనసు ఎప్పుడు దొరుకున్నాను తొడుగుడా నిన్నట అసలు ముసురు పైన ఆ మండలెత్తున చెప్పు దొడుకొని పోతుంటే ఇక కిషోని సీసీ రోడ్డు పడిపో వాటే ఆ తొడగానే అలవాటు పాడాయి జర్రం ధర దిక్కిన వాడా నేను పైసలు పెట్టి తెచ్చుకొని ఉన్న పనులు రాలా కొట్టుకుంటే చెప్పులకేం గడియ అంటే గట్లా బండ్లన్న పోతాయి ఆ చెప్పులు తొడగానే అలవాటు ఉంటే కూడా తొడగొద్దు అందుకే చెప్తున్నా చెప్పుల గడియ అంటే గట్లుంటాయి అయితే చెప్పుల గడియ కట్టుంటా నేను అట్లా కాదనుకున్నామ్మా నన్ను వద్దికి నేను మొన్న ఇట్లే సంగారెడ్డికి పోయిన పండుగ చెప్పుల గడియ బాగా ఆయన ఎత్తుకొని అది కూడా సగం కుక్కల గురికి అయ్యో వేడుకొని ఎప్పుడు ఎక్కడ 7 మెడలు నింపుకున్నారు తల్లి ఏనాడు పాపం ఉన్నదాగది పొలం ఉన్నదాగది కనిపొచ్చినాగది కళ్యాణం వచ్చినా కదా దేవి ఏమంట ఉన్నదా తిప్పదా అన్న ఏమైంది నాకైనప్పుడు
సంతానానికే పోపదు. అవునా? ఏమైతుందమ్మా? తిప్పినట్టు కక్కొచ్చినట్టు అవుతుంది, కడుపులో కోళ్ళు తవ్వినట్టు అవుతున్నా. కోళ్ళు తవ్వినట్టు. ఏమైతుంది? కక్కొచ్చినట్టు వామిటింగ్ అవుతుంది. తప్పినాక తిప్పదు అవ్వగాయంత. ఏం తప్పుడే? మరి ఏం తప్పిందని చెప్తాను ఇప్పుడు. నీకేమైంది? ఏమో నాకేమో గట్లా అవుతుంది ఈ కడుపులా. నీళ్ళు పోసుకు కలగలంటు. నీళ్ళు పోసుకున్నట్టు. నీళ్ళు పాడగా నీళ్ళు ఇయ్యాలనే పోసుకున్నావా? రోజు 2 వందలు పోసుకుంటా. నేను పోయిన దసరా పోసుకున్నాడు, మొన్న దసరా పోసుకున్నా. ఏం నీళ్ళు పోసుకుని పాడందావా నువ్వు నీళ్ళు? అందుకే నా నీ దగ్గర అంత వాసన. మరి నువ్వు ఎక్కువ చూడు. అది ఏంది? అది కాదే, నాకు ఏంటో అవుతుంది లోపట కొళ్ళు తవ్వినట్టు. కోళ్ళు తాగినట్టు అవుతున్నది. నేను చెప్తే తప్పినాక తిప్పదా అని. ఏంటిదే తప్పుడు? మళ్ళా తప్పుడు అంటావు. ఏం తప్పినా మరి? నెల తప్పినట్టున్నా. నీ నెల పాడుగాని జనవరి, ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్, మేనా, జూనా, జూలై, ఆగస్టా, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. ఏ నెల తప్పినావో? 12 నెలలు ఏడాదికి 360 రోజులు 12 నెలలు. ఏ నెల తప్పినా? అట్లా కూడా అర్థమైతే లేదా? ఇంకేది పాడైంది మరి? ఇంకేం పాడైతుంది? ఇంకేంది? ఇంకేమంటారే? పొట్టతడి ఇస్తున్నావా? పొటాష్ వేయాలి తీసుకొచ్చి. లేకపోతే మరి పొటాషియం అమోనియా అట్లా కూడా అయ్యో మరి వరి పొట్టకు రాకనే పొటాషియాన్ని ఎత్తారు, అమోనియా వెళ్తారు. మంచిగా ఊరియా అల్లూరి లేకపోతే ఇంతక తగ్గ ఏమైందమ్మా మరి? ఏమో నేను దాసి ఏంది? నేను నీళ్లు పోసుకున్నట్టున్నానే. నేను చెప్తే కదా, నేను దినా 3 మాటలు వస్తాను. ఒక పని పోసుకుంటే నీళ్ళు అట్లా పోసుకున్నా. కూడా అర్థమైతే లేదు. నేను నీళ్ళ తప్పినట్టు అర్థమైతే లేదు, నీళ్ళు పోసుకున్నట్టు మరి అర్థం. ఏంది? ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్తావు? అయ్యయ్యో దుర్సాని ఒక గడియల్లో ఒక నీళ్ళు కనవా, 2 గడియల రోగులు తప్పి 3 గడియల ముద్ద అయిపోయినాం, 4 గడియల నవసందులు ఏర్పడుతున్నాయి. ఏర్పడుతుంది పొట్ల గారిది పొట్ట ఏర్పడుతున్నది. 5 గడియాలు ఆ తల్లికి నిండేనా. వశమైతే లేదు. మరి ఒక వేళ నిండా ఉన్న చెరువు అలిగేళ్ళ సమయం అవుతున్నది. మరి ఒక వేళ కనుక శాతం ఉన్న కూర ఒకవేళ వల్ల ఉన్న కూర శాతం నిలిపే సమయం అవుతున్నది. జాలనే ఓ దాసినారా ఆపతులు అపాయాలనే మంత్రసాల నిలవారమ్మా మంత్రిని నిలవారమ్మా మంత్రసాల నిలవారమ్మా మంత్రిని నిలవారమ్మా
కొబ్బరి మల్లయ్య ఎమరాడ రాజన్న ఇదేం దేవుడా మా దొరసాల సల్లా బయట పడితే ఈ డోల్తాలం కొట్టోళ్ళు అందరు గుండు కొట్టించుకొస్తా మంచిగా దొరకపోయి నాకు మోసం అయితే లేదు మంత్రసాన్ దగ్గర పోయి మంత్రసాన్ 9 గడియలు ఎంట వచ్చినాయి బిడ్డ ఏనాడు ఒక కొండలో చెప్పాలని తేలిపోతున్నాయో ఎడమ గుల్ల పిండం కుడికి దిగుతుంది కుడుకున్న పిండం దిగుతున్నది ఇంటిన సరువలికి వెళ్ళే కాలం వచ్చింది వల్ల ఉన్న కలగుర వలికిపోయే టైంలో వచ్చినాయి పుట్టలేని పాముల బొక్కలేని ఎలుకోర దొక్కులాడుతున్నది ఏ కిరంగ పోయి మంత్రసాని మంగమ్మల దోలక రమ్మన్నప్పుడే ఏనాడు ఒక మంత్రసాని మంగి దోలక రమ్మన్నప్పుడే అల్లకెళ్ళి ఒక ఇద్దరు దోస బిడ్డలైనా మంత్రసాని వాడలు పోయి మంత్రసాని దోలుకొత్తమాని ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల సిక్కుడి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల సిక్కుడి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి సిక్కుడుగానే కొచ్చినల్ల సిగారుల పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి సిక్కుడుగానే కొచ్చినల్ల సిగారుల పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల కాకరి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల కాకరి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి కాకరకాయ కొచ్చినల్ల కయ్య పెట్టి మిద్దమా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి కాకరకాయ కొచ్చినల్ల కయ్య పెట్టి మిద్దమా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల గుమ్మడి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి మీ ఇంటి సందుల మా ఇంటి సందుల గుమ్మడి ఎట్టి పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి కాకరకాయ కొచ్చినల్ల గుద్దులాట పెడదామా ఓలొచ్చ గుమ్మడి వదనాల మామిడి గుమ్మడికాయ కొచ్చినల్ల గుద్దులాట పెడదామా ఓలొచ్చ గుమ్మడి సక్కని భారాలు ఎక్కడ వస్తారా మంత్రసానిలే వాడలకైతేరా ఎవరి ఎవరు మేడల ఎవరు మేడలు ఉన్నారే తల్లులు ఎవరు మేడలు ఉన్నారే తల్లులు ఎవరు నీ పేరు చెప్పంగా నీ వెడకొచ్చినా నీ పేరు చెప్పంగా నీ వెడకొచ్చినా మేడలు ఉన్నారే తల్లులు ఎవరు మేడలు ఉన్నారే తల్లులు ఎవరు ఓ అమ్మా ఓ రంగరామరావు తాత పిల్ల అనుకున్నా ఇది మంగళ డిమాండ్ బాగానే ఉంటది మరి లేకపోతే దొరికినప్పుడు చూడాలి అవును బాబా అవ్వంటే అయ్యే పిల్ల అన్నారా ఏమో ఓ అక్క అక్కటే నీ బావ పిల్ల అన్నా ఓ చెల్లె చెల్లి అంటే నీ మా